అయినంత మాత్రాన ఆడు అద్భుతంగా చేశాడు, మేకపోతే నరికాడు, రఫ అంటాం. ఇవన్నీ ఏంది సమాజంలో ప్రమాదకరమైనటువంటి ధోరణులు. వాటిని ఎవరు సమర్థించడం సరైన విధానం కాదు. సార్ మరొకటి సత్యసాయి జిల్లాలో కదిరి అంశంలో ఒక గర్భిణీపై వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారని ఇది కూడా బాగా ట్రోల్ అవుతుంది. సార్ నేను అనేది ఏంటంటే గర్భిణీ స్త్రీ మీదైనా ఒక మహిళ మీదైనా అది వైఎస్ఆర్సీపీ అయినా తెలుగుదేశం అయినా జనసేన అయినా ఎవరు చేసినా వారిని శిక్షించవలసిందే. దానిలో ఏ విధమైన సందేహమూ లేదు. అది దాన్ని పొలిటికల్ గా ఉపయోగించుకోవడానికి వైసీపీ వాళ్ళనేమో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అంటాం, ఎన్ని ఇదేమో తెలుగుదేశం వాళ్ళని వీళ్ళంటే ఎన్ని దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. వాళ్ళు ఎవరు చేసినా మా వైసీపీ వాడు తప్పు చేశాను కొన్ని రైట్ అని ఎట్లా అంటాం మనం? ఏమన్నాను? తప్పది. సమాజం సభ్య సమాజం చూస్తుంది. తప్పు చేస్తే తప్పు అనాల్సిందే. మీకు గుర్తుందో లేదో కోటమి శ్రీధర్ రెడ్డి మీద కేసు పెట్టాము మేము. అయితే అందుకనే పోయింది అతను మా దగ్గర నుంచి. నెల్లూరులో ఏదో గొడవ చేసి కేసు పెట్టమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మాతో డిఫరెంట్ వెళ్ళిపోయింది. జరుగుతూ ఉంటాయి. కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తాం, అబ్బాయి తప్పురా మీరు చేయకూడదని. శృతి మించింది మీకు టేకెన్ యాక్షన్. ఎవరైనా అంటే తప్పది. సార్ ఇంక మీరు అందరూ ఇంకా యాక్టివ్ మోడ్ లోకి వచ్చేసినట్టేనా ఇంకా ఫుల్ గా? అది ఓడిపోయిన మరుసటి నుంచి యాక్టివ్ మోడ్ లోకి వచ్చాయి. చూడండి నా గ్రాఫ్ చూడండి. దేవర్ నుంచి జస్ట్ ఓడిపోయిన 4 రోజులకు 5 రోజులకు మంగళగిరిలో మా ఆఫీస్ బాగులు పెట్టారు. మేము కడతాను ఆఫీసు. ఆ రోజే వచ్చేసాం బయటికి. ఏం తప్పదు. ఒకటి వర్మ గారు అధికారంలో ఉంటాం, ఒకసారి అధికారంలో ఉండవు, ఒకసారి ఎన్ని చూస్తున్నాం. 6 సార్లు పోటీ చేస్తే 2 సార్లు గెలిచాను నేను. అవును. 4 సార్లు ప్రభుత్వం లేదు మాది. రాజశేఖర రెడ్డి డిసిడెంట్ గా ఉన్నాడు, రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రాజశేఖర అపోజిషన్ లో ఉన్నాడు. విల్ ట్రావెల్ లైక్ దిస్. ఇప్పుడు అధికారమే మనకు ఉంగి సలాం చేయాలంటే కుదరదు. వచ్చేటప్పుడు అధికారం వస్తుంది, రానప్పుడు రాదు. సార్ ఇప్పుడు వైసీపీ వైపు జనాలు చూస్తున్నారనా మీ అభిప్రాయం? కూటమి మీద బాగా వ్యతిరేకత వచ్చేసిందన్న ఫీల్ ఉందా? మాకు అది మీరు భ్రమనండి ఫీల్ అనండి మాకుంది. మీరు కాదని చెప్పేవాళ్ళు ఎవరు రమ్మనండి, నాకు అభ్యంతరం లేదు. ఓకే. అది ఏం జరిగిందని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తే అంతమంది జనం ఎందుకు వస్తారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి ఏమైనా సినిమా యాక్టరా? పవన్ కళ్యాణ్ అంటే సినిమా యాక్టర్, చూడటానికి వస్తారు అనుకున్నాం కాసేపు. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు జనం వస్తున్నారు అంతమంది? అలా అనుకుంటే కాదు అమ్మటారు. అలా అనుకుంటే సిద్ధం సభలకు మామూలు జనాలు ఏంటంటే అది అసలు ఊహించిన జనాలు కదా, మరి వాళ్ళందరూ ఓట్లేసారా? అప్పుడు మాకు పవర్ ఉంది ఏంటి? అప్పుడు వచ్చారు. ఇప్పుడు ఎందుకు వస్తున్నారన్న? ఓడిపోయి తుక్కు 11 సీట్లు ఓడిపోయాం కదా మేము. ఎందుకు వస్తున్నారు? ఈజ్ నాట్ ఏ ఇండికేషన్. అయితే ఏదో వాళ్ళు అధికారంలోకి వచ్చేసామని నేను చెప్పదలుచుకోలేదు. మా ఫీలింగ్స్ ఉందా లేదా, ప్రభుత్వ వ్యతిరేకత ఉందా లేదా, మీకన్నా నాకన్నా చంద్రబాబు బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ తెలియదు అసలు. చంద్రబాబు మనం అన్నాడు కదా, ప్రజలు సంతృప్తికరంగా లేరు, నేనేదో బాగా పనిచేశాను నేను అనుకుంటున్నాను, మీరు బాగా పనిచేసి మీరు అనుకుంటున్నారు, కానీ ప్రజలు మాత్రం మనం పనిచేయలేదు అనుకుంటున్నారు అని చెప్పి ఆయనే చెప్పాడు. సరే ఓపెన్ గా అలా చెప్పడం కూడా గొప్ప విషయం కదండి. ఒక సీఎం స్థాయి వ్యక్తి ఏమనుకుంటారు? నాకేం అభ్యంతరం లేదు, తీసుకెళ్ళి కాదా చెప్పడం కాదు, చెప్పవలసిన అనివార్య పరిస్థితి వచ్చింది. అక్కడ చెప్పడం దండయాలి. మనం మా ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదని చెప్పిన వాడికి దండయాలి సార్. అది ఓపెన్ గా చేశాడు, ఏళ్ళు అయితే సరే, ఏళ్ళు అయితే వాళ్ళే మాకే అభ్యంతరం లేదు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం దిశానిర్దేశం చేశారండి? ఈ మధ్యకాలంలో చాలా సార్లు మీట్ అవుతున్నట్టున్నారు కదా నాయకులందరూని. మేము పర్సనల్ గా మీట్ అవుతుంటాం. దిశానిర్దేశం ఉంది. మేము ఆల్ ఇన్ ఫైటింగ్ మోడ్. ఆల్రెడీ మెడికల్ కాలేజ్ ఇష్యూస్ మేము ఫైట్ చేస్తున్నాం కదా. మేము చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నాం. ప్రజలు బ్రహ్మాండ రెస్పాన్స్ వస్తుంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం తప్పు అని ముక్త కంఠంతో ప్రజలు అరుస్తున్నారు. ఓకే. రెఫరెండం లాగా తయారైంది, అయినా వాళ్ళకి పట్టలేదు. పోనీ చూద్దాం. సార్ ఏంటి లోకల్ వారికి సిద్ధమైందా వైసీపీ, లేకపోతే మీరు అప్పుడు తెలుగుదేశం పార్టీలో బాయ్కట్ చేస్తారా? ఇప్పుడు అది స్వామి చెప్పారంట,